హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్. ఈ రోజు మనం చూడబోయే సారీస్ టోటల్ గా ఫ్యాన్సీ వేర్ సారీస్ అన్నమాట. ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. 2 నెంబర్స్ ఇచ్చాం. 2 నెంబర్స్ కి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, వాట్సాప్ ఉంది. 2 నెంబర్స్ కి ఉంది. కాకపోతే మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి. అదే నెంబర్ కి మీరు పే చేసినటువంటి స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ పెడితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఆ వీడియోని మాకు పంపించినట్లయితే కనుక మేము అది చూసి ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా సారీ రిటర్న్ ఆప్షన్ లేదు. సారీ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా క్లియర్గా వినండి. సారీ రిటర్న్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు క్లియర్గా, నేను క్లాత్ కూడా చాలా దగ్గరగా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదంతా వినండి. ఓకే, ఏపీ అండ్ తెలంగాణకి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్ స్టేట్స్కి అయితే 2 సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్. సింగిల్ సారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం. నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ప్రతి సారీకి కూడా. ఎందుకంటే ఈ రోజు మనం చూసే సారీస్ కలర్స్ చాలా దగ్గర ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి మీరు నంబర్తో అయితే కనుక మాకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. ప్రతి సారీకి నంబర్ ఇస్తాము. నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. కలర్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీరు నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారండి. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని గురించి క్లియర్గా మీకు ఈ సారీస్ బయట ఎంత ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇది మనకి లైట్ బ్లూయిష్ కలర్ అండి. పీకాక్ బ్లూ కలర్ ఉంటుంది కదా, అందులోని బాగా లైట్ కలర్ అన్నమాట. ఇది మనకి ఎలా వస్తుందంటే సిల్కీ టైప్ ఆఫ్ పట్టు సిల్క్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. కానీ చాలా లైట్, ఒక 5% క్రష్డ్ లాగా వస్తుంది. 5% మాత్రమే క్రష్డ్ లాగా వస్తుంది. అది కూడా మీకు దూరం నుంచి అంత తెలియదు, కానీ నేను దగ్గరగా మీకు క్లాత్ చూపిస్తున్నాను. దగ్గరగా చూపించమా. షైనింగ్ ఉంటుంది. ఓకే, టిష్యూ టైప్ ఆఫ్ శారీ అన్నమాట. దానికి రియల్ పర్ల్స్ అంటే మరీ కాస్ట్లీ ముత్యాలు కాదండి. నార్మల్గా మనకి రెగ్యులర్గా కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి ముత్యాలు వాడతారు కదా, రియల్ పర్ల్స్తో అండ్ బీడ్స్తో మనకి చక్కగా ఒక బోర్డర్ అనేది ఇచ్చారు, లేస్ బోర్డర్. ఇది మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది ఈ బోర్డర్ అనేది. ఓకే, మధ్యలో అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్, మధ్యలో మొత్తం ప్లెయిన్లో వస్తుంది. దీని మీద రకరకాలుగా ఉన్నాయి. దీని మీద మళ్ళీ ఎక్కడైనా చిన్న బుటీ వచ్చింది అనుకోండి, ఇంకొక 150 రూపీస్ ఎక్కువ ఉంటుంది. బుటీ రాకపోతే మనకి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ కార్నర్లో రేట్ అనేది పెట్టామో ఆ రేట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఇది కూడా మనకి పర్టికులర్గా ఈ క్లాత్ అని చెప్పడానికి ఏం లేదు. కాటన్ టైప్, స్టిఫ్ టైప్ ఆ టైప్ అయితే కాదు, మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది. డిజైన్ మొత్తం క్లియర్గా చూసుకోండి. నేను ఇదే డిజైన్ని నేను మీకు విత్ ప్రూఫ్లో ఎంత ఉంది ఈ సారీ కాస్ట్ అనేది చూపిస్తాను. ఓకే, డిజైన్ చాలా దగ్గరగా చూసుకోండి. నేను అది కూడా మళ్ళీ మీకు చూపిస్తాను, కూర్చుని మ్యాట్ మీద చూపించేటప్పుడు చూపిస్తాను, క్లియర్గా చూసుకోండి. ఓకే, వీటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారండి. దీంట్లో మనకి ఎక్స్ట్రా లైన్స్ వచ్చాయనుకోండి, దీన్ని జిమ్మిచో శారీస్ అంటారు. JIMMYCHOOO. ఓకే, జిమ్మిచో అదే పేరుతో ఒక కొంతమంది పిలుస్తున్నారు. కొంతమంది వచ్చేసరికి దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ట్రా మనకి ఇట్లా లైన్స్ వస్తాయండి. లైన్స్ రాకుండా మనకి తక్కువ రేట్లో మంచిగా బెస్ట్ క్వాలిటీలో వచ్చినటువంటి శారీ అన్నమాట ఇది. అలా కాకుండా అది దీనికి ఒక వస్తుంది కదా పేపర్ ఫోటో, కోకో సిల్క్. ఇదే శారీకి కోకో సిల్క్ అని కూడా పేరు పెట్టారు. అంటే ఒక చీరని రకరకాల నేమ్స్తో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఒకటే క్వాలిటీ, ఒకటే చీర ఉంటుంది. అంటే దీంట్లో హై క్వాలిటీ అండ్ లో క్వాలిటీ ఉంటుంది. వర్క్ ఎక్కువలో రేట్ వేరే ఉంటుంది, అలా కూడా ఉంది. దీంట్లో ఇప్పుడు మనం పెట్టిన శారీస్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చిందండి. అది కూడా నేను చెప్తాను ఎంత రేట్ ఉంది ఏంటి అనేది. చాలా క్లియర్గా మీరు చూడండి వీడియో మొత్తం. ఇది కోకో సిల్క్. అంటే మనకు వచ్చిన శారీస్ కోకో సిల్క్. ఇట్లా జిమ్మిచో శారీస్ అంటే ఏంటి అంటే ఇలాంటి లైట్ క్రష్డ్, కొంచెం క్రష్డ్ టైప్ ఆఫ్ శారీకి ఇలాంటి ఒక బోర్డర్, కొంచెం హెవీ వర్క్ అవ్వచ్చు, చిన్న వర్క్ అవ్వచ్చు, ఇలాంటి ఒక బోర్డర్ని ఇస్తే దాన్ని జిమ్మిచో శారీస్ అని అంటున్నారు. దాంట్లో రేట్ని బట్టి మనకి వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, క్వాలిటీ కూడా చేంజ్ ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ లో క్వాలిటీ, హై క్వాలిటీ ఉన్నాయండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మిగిలిన శారీస్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాను, క్లియర్గా చూసేద్దాం. కరెక్ట్గా ఉందా?
ఇప్పుడు మనం చూసే సారీస్ అండి దగ్గర కలర్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం దగ్గరగా అంటే ఇది అంత తెలియట్లేదు కానీ ఇంకా వేరే కలర్స్ చూస్తే దగ్గరగా ఉంటాయి. మనకి 10 కలర్స్ ఉన్నాయండి. ఆ 10 కలర్స్ కూడా నేను చక్కగా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. కలర్ చాయిస్ మాత్రం మనకి ఎక్కువ ఇచ్చేసారు. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ. లుక్ వైజ్ చూడండి, లిటిల్ బిట్ మనకి టిష్యూ టైప్ ఆఫ్ సారీ లాగా వస్తుంది కానీ నిలబడదు, ఫాలింగ్ ఉంటుంది టోటల్. ఈ సారీ నేను ఓపెన్ చేసి ఇలా పెట్టి చూపిస్తాను, మీకు ఎలా ఉంటుంది టోటల్ అనేది అర్థమైపోతుంది. ఇట్లా పెట్టి నేను తీసే కన్నా కనివ్వడమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. కష్టమే. ఈ వీడియో ఈ సారీ వరకు అయితే అలా చూసేయండి. నెక్స్ట్ నుంచి నేను తను నాకు అందించేస్తుంది, నేను పెట్టుకుని మీకు చూపిస్తాను. నెంబర్ వచ్చేసి 2 నెంబర్ అండి. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. నేను కట్టుకునే సారీకి ఈ సారీకి కొంచెం తేడా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ చూసుకోండి, మీకు లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా అనేది అర్థమైపోతుంది. దీనికి కూడా 3 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ లేస్ బోర్డర్, అంటే పర్ల్స్తో వచ్చిన బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డరే వచ్చింది. బ్లౌజ్ కూడా అండి ఇప్పుడు ఇంతకు ముందు నేను కట్టుకున్న సారీకి ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో సేమ్ యాస్టీస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ సారీకి కూడా. ఇది బయట 4000 చేంజ్ ఉంది. అది నేను మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. కొంచెం మీరు వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట చూపిస్తాను. ఇది మనకి వచ్చినటువంటి బ్లౌజ్ ఈ సారీకి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా. సారీ నెంబర్ 3. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. గుర్తుపెట్టుకొని దగ్గరగా కలర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ సారీకి మనకి 3 సైడ్స్ కూడా చక్కగా మనకి పర్ల్ బోర్డర్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ ఉంటుంది. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఈ స్టైల్లో ఇలా బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ డిజైన్ గుర్తుపెట్టుకోండి. టోటల్గా మనకి డిజిటల్ ప్రింట్తో చక్కగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. దీంట్లో 900కో 1000కో కూడా ఒక వెరైటీ వచ్చిందండి, ఒక క్వాలిటీ వచ్చింది, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇదే సారీకి ఎక్కడైనా చిన్న బుటీ ఉంది అంటే కనుక ఇంకొక 150 ఆర్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. బుటీ ఉంటే 200 రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కలర్ కాంబినేషన్. శారీ నెంబర్ ఆల్రెడీ మీకు చూపించాను, ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. శారీ నెంబర్ 4. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ మీకు ఈ లిటిల్ బిట్ క్రష్డ్ వద్దు అనుకుంటే గనక మీరు ఐరన్ చేంజ్ చేసుకున్నా సరిపోతుందండి. అప్పుడు కొంచెం మనకి సాఫ్ట్ మెటీరియల్ లాగా వచ్చేస్తుంది అనమాట. క్రష్డ్తో కొంచెం ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి మనకి వీటికి క్రష్డ్ లాగా ఇచ్చారు. వద్దు అనుకుంటే మాత్రం ఐరన్ చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. టోటల్ శారీ లుక్ మీకు ఇది. ఇంతకు ముందు నేను 3 నెంబర్ శారీకి ఏదైతే బ్లౌజ్ చూపించానో అదే బ్లౌజ్ని మనకి 4 నెంబర్ శారీకి కూడా ఇచ్చారు. నేను అదే మీకు చెప్తున్నా, దగ్గర కలర్స్ ఇచ్చారండి, కొంచెం వేరియేషన్ ఉంటుంది. బ్లౌజెస్ మాత్రం ఒకటే టైప్ ఆఫ్ బ్లౌజెస్ 2 శారీస్కి ఇచ్చారు. టోటల్గా మనకి 10 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇంత తక్కువ రేట్కి ఎక్కడా రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా ఉంది. అది మనకి హోల్సేల్ వాళ్ళ దగ్గర పడేదే మనకి 900కి పడుతుంది అంటే 1100, 1200 వరకు కూడా సేల్ చేయొచ్చు. కొంతమంది 1300 రూపీస్కి అంటే మనకన్నా ఒక 100 రూపీస్ తగ్గించినట్టుగా ఉంటుంది కదా అని ఆ క్వాలిటీకి ఈ రేట్ కూడా పెడుతున్నారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. ఇంకొక సారీ చూపిస్తాను. సారీ నెంబర్ 5. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, క్లాత్ అయితే మనకి చాలా బాగుంది. ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదు. మీకు ఒకవేళ ఇన్ కేస్ డౌట్ ఉంటే కనుక నేను కట్టుకున్న సారీ నుంచిన్నప్పుడు చూపించాను కదా, అది ఒక్కసారి మీరు వెళ్ళి జూమ్ చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. క్లాత్ పరంగా కానీ మనకి వర్క్ పరంగా కానీ ప్యూర్ ఉంటుంది. నేను వీలైనంత వరకు ప్రీమియం క్వాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సేమ్ సారీ అండి, క్లాత్ అంతా ఒకటే, జస్ట్ కలర్ మాత్రమే చేంజ్. ఇది మనకి గోల్డెన్ ఎల్లో కలర్. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఈ కలర్లో, హనీ కలర్లో, కొంచెం మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. నేను దగ్గరగా ఉంటాయి కలర్స్ అని చెప్పాను కదండి, ఇది ఒక కలర్. దీనికి కూడా సేమ్ బ్లౌజే ఇచ్చారు. అందుకని ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట కలర్స్ అన్నీ కూడా. సో మీరు నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెడితే కనుక మాకు ఇంకా ఈజీగా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 6. ఇది వచ్చేసి మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుంది. శాండిల్ ఎల్లో కలర్లో కొంచెం డార్క్ కలర్ లాగా కనిపిస్తుంది. మనకి క్లారిటీ కూడా ఉంది, కొంచెం షైనింగ్ లుక్ కూడా వచ్చింది. విత్ సిల్వర్ కలర్తో మనకి చక్కగా బోర్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో పర్ల్స్ యూజ్ చేశారు అండ్ పైప్స్ లాగా ఉంటాయి కదా సిల్వర్ కలర్ పైప్స్, అవి కూడా ఇచ్చారు. ఇవి మనకి క్వాలిటీ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారనమాట. శారీ నెంబర్ అయితే 6 నెంబర్ అండి. అలాగే ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ పర్ల్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్, ఇంతకు ముందు నేను చూపించిన బ్లౌజ్ ఏదైతే ఉందో కొంచెం మెంతి కలర్ లాగా ఉంది అని చెప్పాను కదా, అదే బ్లౌజ్ని ఈ శారీకి కూడా ఇచ్చారు. ఇది టోటల్గా మీరు పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు.
దీన్ని ఇదే సారీస్ని మనకి 2800, 2700, 2000 రూపీస్, 1800 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు బయట. క్వాలిటీ అయితే మాత్రం ఇదే క్వాలిటీ ఉంటుంది. దీంట్లో 2 రకాలు వచ్చాయండి. ఒకటి వచ్చేసి 900, అంటే మాకు పడే హోల్సేల్ రేట్ చెప్తున్నా 900 రూపీస్, 950 పడుతుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అంటే 1000 వేసుకోండి. దాన్ని కూడా ఇదే రేటుకి సేల్ చేస్తున్నారు, ఆ క్వాలిటీని కూడా. అదే కాకుండా ఇదే క్వాలిటీలో కొంచెం ఇదే క్వాలిటీ ఉంటుంది. దాంట్లో మనకి చిన్న చిన్న బుటీస్ లాగా శారీలో ఎక్కడన్నా ఇచ్చినట్లయితే అది మళ్ళీ ఒక 200 ఆర్ 150, 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఆ బుటీస్ మధ్యలో వస్తే కనుక బ్లౌజ్ క్లాత్ కానీ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ కానీ ఇదే ఉంటుంది. ఇంకా పోను పోను ఎలా ఉంటుందంటే, ఇది మనకి కోకో సిల్క్ శారీస్ అనమాట. దీన్ని జిమిచో శారీస్ అని కూడా అంటున్నారు. జిమిచో శారీస్ అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా లైన్స్ వచ్చేస్తాయి ఎక్కువ. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట, ఎక్కువ లైన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక కలర్ ఇలా వచ్చింది. శారీ నెంబర్ 7 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ శారీ కూడా కలర్ చాలా బాగుందండి, చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది శారీ అయితే మాత్రం. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సేమ్ శారీ కలర్లో ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే ఇదే బ్లౌజ్ ఇంకొక కలర్ శారీకి కూడా ఇచ్చారు. దీని తర్వాత వెంటనే అది చూపిస్తాను. దాని తర్వాత మీకు ఈ శారీస్ బయట ఎంత ఉన్నాయనేది చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు కూడా క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. శారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 8 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ శారీకి మనకి కొంచెం దీంట్లో గ్రేప్ కలర్ కూడా మిక్స్ ఉందండి. ఇంతకుముందు చాక్లెట్ బ్రౌన్ కలర్ చూసాం, ఇది కొంచెం గ్రేప్ కలర్లో వచ్చినటువంటి శారీ అనమాట. ఈ శారీకి కూడా అండి ఇంతకుముందు చాక్లెట్ బ్రౌన్ కలర్కి ఏదైతే బ్లౌజ్ అనేది ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ అనేది ఈ శారీకి కూడా మనకి క్లియర్గా చూడండి, మీకు చక్కగా ఇట్లా ఇచ్చేసారు. చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం, చక్కగా తీసుకోవచ్చు. మీకు ఈ క్రషెడ్ టైప్ ఆఫ్ శారీ ఇష్టం లేదు అంటే కనుక దీన్ని ఐరన్ చేయించేసేయండి. ఆల్మోస్ట్ ఒక 80% అంటే ఆ క్రషెడ్ ఏదైతే ఉందో అది పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనం ఐరన్ చేయించుకోకుండా మనం నార్మల్గా డ్రై వాష్ చేయించేసేసుకుని మామూలుగా యూజ్ చేసేస్తే మాత్రం ఆ క్రషెడ్ అలాగే ఉంటుంది. ఐరన్ చేయిస్తే మాత్రం పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 70 to 80% పోతుంది, నీట్గా ఉంటుంది శారీ. ఓకే, అంటే బయట అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలా అని అనేదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఓకే బయట రేట్స్ ఎంత ఉన్నాయి అనేది. నేను ఈ బ్లౌజ్ కూడా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను దగ్గరగా పెట్టి. ఓకే, ఇది ఒక కలర్ కాంబినేషన్. బయట ఈ సారీస్ ఎంత ఉన్నాయి అని చెప్పాను కదా అండి, ఎంత ఉన్నాయో కాస్ట్ చెప్తాను అనేసి. ఒక జస్ట్ స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు ఫస్ట్ ఇది చూడండి, శారీ చూడండి. జస్ట్ బోర్డర్ మాత్రం మనకి చేంజ్ వస్తుంది, ఇక్కడ చిన్న బోర్డర్ వచ్చింది, ఇంకా నార్మల్ బోర్డర్. శారీలో అంతా కూడా ప్లెయినే కనిపిస్తుంది కదా, మీకు క్లియర్గా ఉందా? శారీలో అంతా ప్లెయినే కనిపిస్తుంది. బ్లౌజ్ మాత్రం మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ డిజైన్. ఇది ఈ శారీకి బ్లౌజ్ ఇచ్చాం కదా, అది ఒకసారి బ్లౌజ్ ఇవ్వమ్మా. సేమ్ కలర్ కింద ఉంది, లాస్ట్ వన్ సేమ్ బ్లౌజ్ అండి. ఇదిగోండి, ఒకసారి ఇక్కడ పెడతా. ఈ బడ్ కానీ దాని పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న డిజైన్స్ కానీ చాలా క్లియర్గా ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా లీవ్స్, సేమ్ లీవ్స్, సేమ్ బర్డ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. అసలు ఏ మాత్రం మీకు చేంజ్ అయితే ఉండదు. కాకపోతే ఇది మనకి రెడీమేడ్ బ్లౌజ్. రెడీమేడ్ బ్లౌజ్ వలన మైనస్ ఏంటి అనేది కూడా చెప్తాను. రెడీమేడ్ ఒకసారి వచ్చేసి మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ఇది చూపించేసిన తర్వాత అప్పుడు వెళ్దు. కానీ శారీ కాస్ట్ ఎంత ఉందో చూసారా, 4800. దీనికి వాళ్ళు ఇచ్చిన పేరు టిష్యూ క్రష్ కాక్టైల్ శారీస్, డిజైనర్ శారీస్ అనుకుంటా. దానికి ఇంత పెద్ద నేమ్ అయితే పెట్టారు. నేను రెడీమేడ్ బ్లౌజ్ వలన మైనస్ ఏంటి అనేది చెప్తాను అండి. మళ్ళీ ఆ శారీని ఒక మీడియం ఎం సైజ్ ఉన్న వాళ్ళు, ఎల్ సైజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మనకి ఫ్రీ సైజ్ బ్లౌజ్ వస్తుంది. మళ్ళీ ఆ బ్లౌజ్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందని మనం ఎగురుకుంటా తీసుకుంటాం హ్యాపీగా, ఎందుకు రెడీమేడ్ కదా అని. మనకి కొంతమందికి షార్ట్ స్లీవ్స్ సెట్ అవుతాయి, కొంతమందికి ఎల్బో స్లీవ్స్ సెట్ అవుతాయి, కొంతమందికి ఇట్లా అంబ్రిల్లా కట్ మోడల్ వస్తుంది కదా, అవి సెట్ అవుతాయి. ఇట్లా అయితే కనుక మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. కానీ రెడీమేడ్ బ్లౌజ్ వల్ల ఏంటి అంటే మళ్ళీ మీరు దాంట్లో ఉన్నటువంటి ఆ స్టిచ్చింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇప్పి మళ్ళీ కొత్త బ్లౌజ్కి ఇచ్చినట్టు ఇచ్చి మీ సైజ్ మెజర్మెంట్స్తో మళ్ళీ డిజైన్ చేయించుకోవాలి. అంటే ఇలా ఉన్న ఒకటే, అది ఇంకా ఎక్కువ రేట్లో మీకు తీసుకుంటున్నారు. దానికన్నా ఇది బెటర్ కదా. ఓకే, వేస్ట్ అంటే వేస్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ అనేది. ఏదన్నా కొంచెం యూనిక్గా ఉండే సారీస్ అనుకోండి, గోల్డ్ కలర్
సిల్వర్ కలర్ అలాంటివి అయితే మీరు రెడీమేడ్ బ్లౌజెస్లో తీసుకోండి. కానీ ఇలాంటి శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ సైజ్ కుట్టేస్తారు, ఇక్కడ వరకు కుడతారు. మళ్ళీ అదంతా కుట్టినందుకు మళ్ళీ కొత్త బ్లౌజ్ లాగానే మనం టైలర్కి ఇవ్వాలి, అన్ని ఇప్పదీసి మన మెజర్మెంట్స్ ప్రకారం డిజైన్ చేయమని చెప్పాలి. దానికి మళ్ళీ ఎక్స్ట్రా మనం ఎంత పే చేస్తున్నాం, 4,800 రూపాయలు ఎక్కడ, మన రేట్ ఎక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, క్లాత్ పరంగా కానీ ఇంకా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. ప్లెయిన్లోనే వచ్చింది, జస్ట్ బోర్డర్స్లో మనకి చేంజ్ అవుతూ ఉంటాయి, రకరకాల బోర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దానికన్నా కూడా మనదే బాగుంది, ఇది పర్ల్స్ వచ్చినాయి ప్లస్ బీడ్స్తో మనకి ఇంకా మంచిగా కొంచెం హెవీగా గ్రాండ్గా ఇచ్చారు. అంటే నేను వేరే వాళ్ళు ఇది చేయట్లేదు, బయట రేట్స్ ఇలా ఉన్నాయి అని మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఇది ఇలా వస్తుంది. ఇంకా దీంట్లో మనకి ఇంకొక 2 కలర్స్ ఉన్నాయండి. వంగ పువ్వు రంగులో డార్క్ కలర్ ఒకటి, దానికి దగ్గర కలర్ ఒకటి, ఇంకో 2 కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ చేసేసుకోండి. ఓకే, శారీ నెంబర్ 9 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి ఒక డిఫరెంట్ కలర్ అండి. ఇది టోటల్గా బ్రింజాల్ కలర్ కాదు, అలానే మనకి గ్రేప్ కలర్ కూడా కాదు, కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్లో గ్రేప్ కలర్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఇప్పుడు నేను వేసుకున్న సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా దీనికి చక్కగా సూట్ అయింది. దీనికి రకరకాల మోడర్న్ బ్లౌజెస్ మనం రెడీమేడ్ బ్లౌజెస్ కొనుక్కుని వేసుకోవచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి నా ఫోన్ ఇవ్వాలి. ఇదిగోండి, దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ఇలా. ఓకే, ఇప్పుడే జస్ట్ దీంట్లో తీయలేదు, దాంట్లో తీసా, అయ్యో ఈసారి ఈ ఫోన్లో తీసా. జాహ్నవి కపూర్ కట్టుకుంది అండి ఈ సారీ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఎలాంటి చేంజ్ లేదు. నేను ఈ ఫోన్లో తీయలేదు, దాంట్లో తీసాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సారీ అనమాట. అంటే క్లాత్ కానీ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్లో, జస్ట్ బోర్డర్ మాత్రం ఇలాగే వచ్చింది. కాకపోతే తను వేసినటువంటి బ్లౌజ్ టోటల్గా కాస్ట్లీ బ్లౌజ్, ఒక 2,000-3,000 వర్త్, ఇంకా ఎక్కువే ఉండొచ్చు వాళ్ళు వేసేవి, అంత వర్త్ ఉన్నటువంటి బ్లౌజ్ వేశారనమాట. బ్లౌజ్ని బట్టి ఆ సారీ లుక్ కూడా మనకి మారిపోతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాను కదా మీకు దగ్గరగా ఉన్నాయండి నంబర్స్ అన్ని అని చెప్పేసి. ఈ 2 బ్లౌజులు కూడా ఒకటేలాగా ఇచ్చారు చూడండి, పెద్ద తేడా అయితే ఏం లేదు, 2 ఒకటే, జస్ట్ శారీ కలర్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి. అందుకని మీరు మీకు ఏ శారీ కావాలో ఆ శారీ పట్టుకున్నప్పుడు ఆ నెంబర్తో సహా మీరు చక్కగా స్క్రీన్ షాట్ అనేది తీయండి. ఓకే, ఇది ఒక బ్లౌజ్. లాస్ట్ అండ్ ఫైనల్ శారీ నెంబర్ 10. చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే, లుక్ వైజ్ చక్కగా మనకు శారీ అంతా చూడండి, లైట్ షిమరీ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. మనకి పట్టు సిల్క్ ఉంటుంది కదా, ఆ టైప్లో వచ్చిందండి. క్లాత్ అయితే లైట్ ఒక 5% క్రషెడ్ లాగా ఇచ్చారు అంతే. ఓకే, దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మన శారీస్ రీజనబుల్ రేట్ అనిపిస్తే మాత్రమే మీరు లైక్ చేయండి ఈ వీడియోకి. ఓకే, అలాగే కింద కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే కమెంట్ చేయండి. ఈరోజు నేను క్లియర్గా చూపించాను. ఈ శారీస్ ఓన్లీ రెడీమేడ్ బ్లౌజ్కి మనకి కుట్టించుకోవడానికి ఎంత అవుతుంది చెప్పండి. ఇంకా రేపటి నుంచి నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరితో అన్న కుట్టించేసి బ్లౌజెస్ అన్ని ఫ్రీ సైజ్, వాటికి కూడా ఇప్పుడు మనం పెట్టే రేట్ ఎంత, 1,500 బిలో. ఆ రేట్లో మనం 4,500 అని పెట్టేసి ఆమె కన్నా ఒక 300 తగ్గించేసి మనం ఈ శారీస్ని సేల్ చేసేయచ్చు. ఓకే, అట్లా అని చెప్పి మీరు రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది కదా అన్న ఆనందంలో మీరు అంతంత రేట్లు పెట్టద్దు. ఇన్ కేస్ ఒకవేళ రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చినా కానీ మీకు ఇంకొక 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, మనం కుట్టించిన కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రా పడుతుంది. మరి అది కూడా వద్దు, 1000 రూపీసే తీసుకోండి మీరు బ్లౌజ్ కుట్టినందుకు. ఓకే, ఇప్పుడు మనం పెట్టిన రేటుకి అది చేస్తే కనుక 2,500 రూపీస్ లోపే ఈ సారీ వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా మన వీడియోస్ అన్ని చూడండి రెగ్యులర్గా. లైవ్స్ అయితే ఆల్మోస్ట్ పెట్టట్లేదు, చక్కగా వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. అది కూడా డైలీ వేర్లో వీడియోస్ పెట్టట్లేదు, ఓన్లీ అన్షూట్ ఆఫీలో పెడుతున్నాను. ఇక్కడున్న 2 నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. కాబట్టి పోస్టల్ సర్వీస్ అయితే మినిమం 10 వర్కింగ్ డేస్ పడుతుందండి. డిటిడిసి సర్వీస్ అయితే కనుక మినిమం 5 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ పెడతారని అనుకుంటున్నాను, లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.